ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. బహుమంది చెలికాండ్రు కలవారు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. బహుమంది చెలికాండ్రు అంటే సాధారణంగా మన చుట్టూ చేరేవారు. వారిలో నిజమైనటువంటి స్నేహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజమైనటువంటి స్నేహితులు ఒకళ్ళే ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు. కానీ ఎక్కువ మంది ఉంటే ఆ స్నేహితుడు, అలాంటి స్నేహితులు కలవారు నష్టపోతాడు అని సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. మొదటగా ఒకవేళ మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మనతో సహవాసం చేసేవారు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరైనా సరే. కొంతమంది ఎలాంటి వారు ఉంటారంటే డబ్బులు ఉన్నప్పుడు చెంత చేరుతారు. మరి ఆ చెంత చేరేటువంటి ఆ స్నేహితులు ఎలాంటి వారంటే మన చేత దుర్వ్యాపారం చేపిస్తారు. మనకు తెలుసు కదా, మన తప్పిపోయిన కుమారుని విషయంలో అతన్ని అలాగే చేశారు. అతడు తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వమని తండ్రిని అడిగి, పంచిపెట్టమని అడిగి, ఆ డబ్బును తీసుకొని ఆ డబ్బుతో తన స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేశాడు. అయితే ఎప్పుడైతే అతని దగ్గర డబ్బులు లేకుండా అయిపోయాయో అప్పుడు వారందరూ కూడా అతన్ని వదిలి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. తను ఒంటరివాడుగా మిగిలిపోయాడు. ఏమీ లేని స్థితిలోనికి వచ్చాడు. అతనికి బుద్ధి వచ్చే వరకు ఆ విధంగా జరిగింది. మరి అలాంటి స్నేహితులు గలవారు అనేక మంది ఉన్నారు. కొంతమంది బిజినెస్లో ఎంతో మంచివాళ్ళుగా నటిస్తూ చివరికి ఆ బిజినెస్ లాస్ అయినప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది కాలేజీలో ఫ్రెండ్స్, డబ్బులు ఖర్చు పెట్టే స్నేహితుడు ఉంటే అతని చుట్టూనే ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ అతడు ఖర్చు పెట్టడం ఇష్టపడకపోతే వెంటనే అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి స్నేహితులు గలవాడు ఏమవుతాడంటే నష్టపోతాడు. తన జీవితంలో అనేక విధాలుగా నష్టపోతాడు. ఎన్నో విషయాలలో, అంటే ఒక డబ్బు విషయం మాత్రంలోనే కాదు, స్నేహితుల విషయంలో. స్నేహితులు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, ఒకరి యందు ఒకరికి అసూయ కలిగేలా చేయడం, ఒకరిని పోట్లాటలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ ఒక స్నేహితుడు మంచి స్థితిలో ఉన్నట్లయితే, లేకపోతే చదువులో ముందున్నట్లయితే, లేకపోతే ఇంకేదైనా విషయంలో మొదటిగా ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా విసిగించడం, అలాంటి వాళ్ళను బాగా బాధించి, వేధించి, సతాయించడం, తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే మనకు ఒక స్నేహితుడు ఉంటాడు. ఒకే ఒక స్నేహితుడు, ఒకడే కావచ్చు, ఇద్దరు కావచ్చు. కానీ ఇక్కడ బైబిల్ వాక్యం ప్రకారము ఆ చెలికాడు ఒకడే చెలికాడు, స్నేహితుడు. అతడు తన సహోదరుని కంటే కూడా హత్తి ఉండు స్నేహితుడు. అంటే చాలా దగ్గరగా, చాలా ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆ స్నేహితుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. అలాంటి స్నేహితుడు ఒకడే ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన తన శిష్యులను కూడా ఏమంటున్నాడంటే, ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులని పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తాను. ఎందుకంటే నేను మీకు సమస్తము చెప్తూ ఉన్నాను. నా హృదయంలో ఏమున్నదో అదంతా కూడా మీకు తెలియజేస్తున్నాను అంటాడు. నిజమే, దేవునికి మనము స్నేహితులుగా ఉండాలని చాలా ఇష్టం. అందుకే దేవుడు ఆదాముతో ఎంతగానో చక్కగా సహవాసం కలిగి ఉండాలని అతన్ని సృష్టించి, అతనితో కలిసి నడిచి, అతనితో పాటు ఆ తోటలో విహరిస్తూ ఉండినటువంటి ఆ గొప్ప స్నేహితుడిని ఆదాము కోల్పోయాడు. ఎప్పుడైతే అతడు సాతానుతో స్నేహం చేశాడో నిజమైనటువంటి స్నేహితుడిని వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆదాము ఒంటరివాడైపోయాడు. ఆ తర్వాత అదే విధంగా హనోకుతో దేవుడు కలిసి నడిచాడు ఎన్నో సంవత్సరాలు. ఆ విధంగా దేవుడు హనోకును ఎంతగా ప్రేమించాడంటే అతన్ని తీసుకొని
అతడు మరణించకుండానే అతనిని ఆకాశానికి తన తన స్థలానికి తీసుకువెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. మరి అదేవిధంగా అబ్రహాంతో కూడా దేవుడు ఒక స్నేహితుడిలాగానే ఉన్నాడు. ఆయనకు అబ్రహాంకు దేవుడు అనేక విషయాలు చెప్పేవాడు. ఎంత గొప్పగా మరి అబ్రహాంతో మాట్లాడేవాడంటే తన హృదయాన్ని విప్పి మాట్లాడేవాడు. అందుకే అతడు తను లోతు ఉన్నటువంటి స్థలాన్ని, సొదొమ గొమొర్రాలను పాడు చేయాలని, నాశనం చేయాలని తలంచినప్పుడు ఈ విషయం నేను నా స్నేహితుడైన అబ్రహాంకు చెప్పకుండా మానేస్తానా అని అనుకున్నాడు. అంటే ఏ విషయమైనా కూడా దేవుడు మనకు చెప్పాలని ఆశపడతాడు. మోషేతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషే కూడా ఎంత దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు దేవునితో వాదించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇశ్రాయేలీలను దేవుడు నశింపచేయాలని అనుకున్నప్పుడు మోషే అడ్డుపడి, అలాగా చేస్తే నీవు దేవుడవని, నీవు ఇక్కడికి వారిని ఎంతో మంచి దేశానికి తీసుకువెళ్తావని వస్తే ఇక్కడ అరణ్యంలో తీసుకెళ్ళి నాశనం చేశాడు అని దేవుని గురించి అందరూ అనుకోరా అని ఆ విధమైనటువంటి గొప్ప గొప్ప సలహాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రవక్త మోషే. ఆ విధంగా దేవుడు మోషేను తన స్నేహితుడిగా భావించాడు. దావీదు కూడా దేవుని చిత్తానుసారుడుగా ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన స్నేహితులుగానే భావిస్తాడు. ఏలియాతో కూడా, ఏలియా డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏలియా చనిపోవాలని ఆకాంక్షించినప్పుడు దేవుడు అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. అతడు మరణాపేక్ష కలిగి ఉన్నందుకు దేవుడు కోపపడలేదు. కానీ అతడు ఎందుకు మరణాపేక్షలో ఉన్నావు నువ్వు అని మాత్రం అననే లేదు దేవుడు. కానీ అతను చేయవలసిన పనులను నిర్దేశించి ఏ విధంగా చేయాలి, ఏ పనులు చేయాలి అవన్నీ కూడా అతనికి అప్పచెప్పి ఆ తర్వాతనే దేవుడు ఏలియాను కొనిపోయాడు. ఆ విధంగానే ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు మాట్లాడే దేవుడే ఉంటున్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా తన శిష్యులతో ఎంతో సన్నిహితంగా, ఎంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు. ప్రతి ఒక్కరి యొక్క విషయాలను తెలుసుకునేవాడు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేవాడు. అనారోగ్యమును తొలగించినాడు. అనేకమైనటువంటి అస్వస్థతలను తొలగించి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినటువంటి ఆ పరిస్థితులలో శిష్యులతో ఎంతో అనేకమైనటువంటి విషయాలను శిష్యులకు బోధించి వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రాగడలు అంటే ముందు తాను అయిపోయిన తర్వాత వారు సంఘంలో ఎలా స్థాపించాలో వారికి కావాల్సిన ధైర్యాన్ని, వారికి కావాల్సినటువంటి మార్గదర్శకత్వాన్ని తెలియజెప్పి దేవుడు వారికి అనేకమైనటువంటి జ్ఞానముతో నిండినటువంటి అనేక అంశాలు ఆయన చెప్పాడు. యోహాను సువార్త మనం చదివినట్లయితే ఆ చివరి 13వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దేవుడు అనేక విషయాలు వాళ్ళతో చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు దుఃఖం కలుగుతుంది, కానీ మీరు మళ్ళీ సంతోషిస్తారు, మీరేం దిగులు పడవలసిన అవసరం లేదు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆ ఆదరణకర్త మీ హృదయంలో ఉంటాడు, మీ మనసులో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ఈ విధంగా అనేకమైన విషయాలు చెప్పి వాళ్ళని ఎంతగానో ధైర్యపరిచినటువంటి దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీకు నాకు కూడా చెలికాడే, నీకు నాకు కూడా మంచి స్నేహితుడే. నీవు మన హృదయంలో ఏమున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము చాలాసార్లు మనకే గొప్ప పెద్ద సమస్య వచ్చినా వెంటనే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఇదిగో నాకు ఇలాంటి సమస్య ఉన్నది, నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటాం. మరి ఒకవేళ డబ్బు అవసరమైతే మన బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితునికి ఫోన్ చేసి ఇలా నాకు చాలా డబ్బు అవసరంగా ఉన్నది అని అడుగుతూ ఉంటాము. అయితే
అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని దగ్గర చెప్పుకోవడం ఎంతో మంచిది. దేవుడు సమస్తము ఆయనే అరేంజ్ చేస్తాడు. మనము మన స్నేహితులను అడగకముందే ఆయనే పరలోకపు స్నేహితుడు. ఆయన మనకు సమస్తము అరేంజ్ చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప స్నేహితుడు అంటే ఆయన మన సహోదరుల కంటే కూడా హత్తి ఉంటాడట. హత్తి ఉండు స్నేహితుడు అంటే చాలా దగ్గరగా మనల్ని హత్తుకొని ఉండేటువంటి దేవుడు ఆయన. నీ హృదయంలో ఏమున్నదో ఆయనకు తెలుసు. మన హృదయాలను పరిశోధించే దేవుడు ఆయన. మన మన మాట నోటికి నాలుకకు రాకమునిపే ఆయనకు తెలుసు. మనం కూర్చోవడం తెలుసు, పడుకోవడం తెలుసు, లేవడం తెలుసు, సమస్తం తెలుసు ఆయనకి. మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. అయితే మనం దేవునిపైన ఆధారపడి ఉంటే ఆయన కూడా మనకంటే ముందుగానే మనకేం కావాలనో ఆయన సమస్తము సమకూర్చి పెడతాడు. తన శిష్యులు ఆకలితో ఉన్నారు, చేపలు పట్టడానికి వెళ్ళారు. తానేమో లేడు, పునరుత్థానుడయ్యాడు. తను లేడు. తన లేని పరిస్థితిలో వాళ్ళు ఎంతో నిస్పృహతో ఉన్నారు, కృంగుదలతో ఉన్నారని తెలిసినప్పుడు ఆయన ముందుగానే తిబెరియ సముద్ర తీరంలో వారి కొరకు ఆహారంను సిద్ధపరిచి వారి కొరకు ఎదురు చూస్తూ చేపలు పట్టమని చెప్పినటువంటి ఎంత గొప్ప దేవుడు ఆయన. మన హృదయం తెలుసు ఆయనకు, మన ఆకలి తెలుసు ఆయనకు, మన అవసరతలు తెలుసు ఆయనకు, మనకేం కావాలనో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మన హృదయంలో ఉన్నటువంటి బాధలు, మన హృదయంలో ఉన్నటువంటి సమస్యలు, మనకు ఉన్నటువంటి వేదన, ప్రతి విషయం కూడా మనము మన స్నేహితులకు చెప్పినట్లే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం చెప్పుకోవచ్చు. ఆయన మనల్ని నిత్యము హత్తి ఉండు స్నేహితుడు. మన చెయ్యి ఎప్పటికీ కూడా విడవడు, ఎడబాయడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు ఆదరణనిచ్చే దేవుడు, మనకు ధైర్యంనిచ్చే దేవుడు, మనతో కలిసి నడిచే దేవుడు, ఎంత గొప్ప ఆపదలో ఉన్నా మనతో ఉండే దేవుడు. ఆయన యొక్క ఆదరణ మనం అనుభవించినామంటే, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే ఎప్పటికీ కూడా మనము దానిని కోల్పోము. మనము ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఆయనను స్నేహితునిగా కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, స్నేహితుని కంటే సహోదరుని కంటే కూడా ఎక్కువగా హత్తియుండు స్నేహితునివి నీవు తండ్రి. ఎంతోమంది చెలికాండ్రు ఉన్న వారందరూ కూడా మాకు సహాయం చేసేవారు కాదు, మాకు నష్టం చేసే స్నేహితులే ఉంటారు. కానీ నీవైతే మమ్మలను వదిలిపెట్టే దేవుడవు కాదు, నీవు మమ్మలను విడిచిపెట్టేవాడవు కాదు. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా, ప్రతి క్షణము, ప్రతి నిమిషము మాతో ఉండే దేవుడవు, మా హృదయాలను తెలుసుకున్నటువంటి దేవుడవు, మాతో నడిచే దేవుడవు, మా అవసరతలను తీర్చే దేవుడవు, మాకున్నటువంటి కష్టాలను తీర్చే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు తండ్రి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు, ఇలాంటి గొప్ప స్నేహితుని మేము కలిగి ఉన్నందుకు మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుతున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. నీకు వందనములు తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా నాయన, మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించుము, మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మేడన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మేము స్నేహితులను గమనించగలిగా కృపను దయచేయండి. స్నేహితులను వివేచనతో తెలుసుకొనగలిగే కృపను దయచేయండి. ఎవరు నిజమైన స్నేహితులు, అలాంటివి మేము తెలుసుకోగలిగే కృపను దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత మంచి, ఎంత గొప్ప స్నేహితులు ఉన్నప్పటికీ కూడా అందరికంటే కూడా నీవు గొప్పగా హత్తి ఉండే స్నేహితుడవై ఉన్నావు. అలాంటి వానిని మేము స్నేహితుడిగా కలిగి ఉండాలి. అందుకని తండ్రి, మేము నీ యందు నమ్మిక ఉంచి నిన్ను కోరుకుంటున్నాం ప్రభా. మా హృదయంలో ఉండమని ప్రార్థిస్తున్నాము, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము, మాలో నివసించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి. దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండము తండ్రి. ఈ దినము పనులలో, ఉద్యోగ జీవితాలలో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమకరంగా జీవించడానికి, మహిమకరంగా నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా,
ప్రతి ఒక్కరి మాట తలంపులు అన్నీ కూడా నీకు అనుకూలమైనవిగా ఉండినట్లుగా కృప చూపించండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి. ప్రభా, ముఖ్యంగా తండ్రి వరద బాధితుల వరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఎంత కష్టంలో ఉన్నారు నాయన, వారు ఎంతో ఇబ్బందులలో ఉన్నారు ప్రభా, భయంకరమైనటువంటి వేదన పడుతూ ఉన్నారు నాయన తండ్రి. తినటానికి ఆహారం లేదు, తాగటానికి నీళ్లు లేవు ప్రభా. ఎలా జీవిస్తున్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభా. నాయన సహాయక చర్యలు ముమ్మరంగా జరుగునట్లుగా ప్రభా, గవర్నమెంట్ వారు తప్పకుండా చక్కటి చర్యలు తీసుకున్నట్లుగా తండ్రి, వారికి తగిన అవసరతలు తీర్చినట్లుగా, వారికి కావాల్సిన సహాయం చేయనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ వరద ఉధృతిని తగ్గించండి తండ్రి. ప్రభా, ఎన్నో చోట్ల ఈ విధమైనటువంటి ప్రకృతి విపత్తు ప్రభా, మరి మీరు దయ ఉంచండి, సహాయం చేయండి. సమస్తమును కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తివంతులు మీరే ఉంటున్నారు. తరంగములు దాటి రాకుండా తీరమునకు ప్రభా మీరు హద్దులు నియమించినటువంటి దేవుడు అంటున్నారు. అయితే ప్రభా, ఈ పరిస్థితులలో వారికి ఉన్నటువంటి ఆ కష్టం నుంచి వారికి విడుదలను దయచేసి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, ఈ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతమంది అయితే నాయన మరి అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు, వారందరినీ దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. కృంగుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని దర్శించండి. వారిలో ఉన్నటువంటి లోపములు సవరించండి. నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం దేవా ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి. ఎవరెవరైతే నాయన మనస్పర్ధలతో జీవిస్తున్నారో వారి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి అనారోగ్యంతో ఆసుపత్రులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్యంను స్వస్థపరచండి ప్రభా. నీ యొక్క స్వస్థతా హస్తమును చాపండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. ఈ దినము అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించి ప్రభా త్వరగా లేవనెత్తమని, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారికి గృహంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రజలందరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి నాయన. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండగా తండ్రి ప్రభా, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి సమస్యను తీసివేయండి ప్రభా. రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అగినట్లుగా సహాయం చేయండి మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానములతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.